శ్రీకృష్ణుడు తలపై నెమలిక ఎందుకు ధరిస్తాడో తెలుసా? రామాయణ వనవాసంలో సీతాదేవికి చాలా దాహం వేస్తుంది. రాముడిని అడగగా రాముడు చుట్టుపక్కలంతా వెతుకుతాడు, నీళ్లు మాత్రం కనిపించలేదు. ఏం చేయాలో తెలియని రాముడు, ఓ అడవి దేవుళ్లారా, నాకు నీళ్లు దొరికే దారి చూపించండి అంటూ జపం చేస్తాడు. అప్పుడు అక్కడికి ఒక నెమలి వచ్చి ఇలా అంటుంది, ఓ రామ, పక్కనే జలాశయం ఉంది, నేను తీసుకువెళ్తాను, కానీ వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉంటుంది. మీరు కళ్ళు మూసి తెరిచేలోపు నేను ఎక్కడ ఉన్నానో అని కనుక్కోలేరు. అందుకే ప్రతి 10 అడుగులకు నా ఈకను వదులుతాను, మీరు దాని ఆధారంగా రండి అంటుంది. సాధారణంగా నెమలి తన ఈకలను వదలదు. అది వదిలింది అంటే అది చనిపోతుంది అని అర్థం. అలా వెళ్లిన నెమలి నదిని చూపించాక చనిపోతుంది. అది చూసిన రాముడు చాలా బాధపడుతూ, నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేశావు కదా, నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని చెప్తాడు. అలా రాముడు తన అవతారాన్ని చాలించిన తరువాత శ్రీకృష్ణుడిలా జన్మించినప్పుడు ఆ నెమలీకను తన తలపై ధరిస్తాడు.